పరిశుద్ధ గ్రంథం నుండి దానియేలు ప్రవక్త 12వ అధ్యాయము 3-4 లేఖనాలు మనం చదువుకున్నాం. నీతిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, పోయిన వారం మనం చూసాము, దేవునామానికి మహిమ కలుగును గాక. పౌలు మొదట సువార్త మీకు ప్రకటించాలి, ఎందుకంటే రక్షణ యూదుల్లోకి వెళ్ళి వస్తున్నది. అనాది కాలంలోకి వెళ్ళి యుగంలోకి వెళ్ళి మరుగు చేయబడిన దేవుని యొక్క వాక్యమును అపోస్తలులమైన మాకు దానిని బయలుపరిచినప్పుడు, మీ యొద్దకు వచ్చి మేము దేవుని యొక్క రాజ్యమును ప్రకటించినప్పుడు మీరు ఆ వాక్యమును తృణీకరించి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. కాబట్టి ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తుడైన పౌలు ఈ మాటలు మాట్లాడిండు అనంటే ఆ మాటలు కేవలము పౌలు గారి యొక్క మాటలు కాదు. ఎవరి మాటలు అయినాయి? అవి ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు అయినాయి. ఎందుకనగా మనం లేఖనము కనుక మనం చూస్తే, ఇంతవరకు మనం కొత్త నిబంధనల గ్రంథాలు చూసాం. దేవుని వాక్యం మరుగు చేయబడినది, దేవుని వాక్యం మర్మముగా ఉన్నది. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ప్రవక్తలో ఒక భాగముగా దేవుడు ఉండి ఆ కాలానికి ఆ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. కానీ ఈ దినముల అంతమందు తన ప్రియ కుమారుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనేది మనం చూసాం. మనం అదేవిధంగా ఇక్కడ కూడా దానియేలు గ్రంథంలో కూడా దానియేలు యొద్దకు దేవుడు తన దూతను గాబ్రియేలును పంపించి, హల్లెలూయా, దానియేలు ఎక్కడున్నాడు? ఆయన అన్య జనాంగం అన్యుల దేశంలో ఉన్నాడు, బబులోను దేశంలో ఉన్నాడు, బబులోను సంస్థానంలో ఉన్నాడు. 3 రాజులు బబులోను దేశాన్ని పరిపాలించారు. నెబుకద్నెజరు, కోరేషు, బెల్షాజర్. దానియేలు గ్రంథంలో 3 రాజులు ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన ఒక బానిసగా ఉన్నాడు. కానీ ఆయన ఈ 3 రాజులు పరిపాలించే సమయంలో ఆయన ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. ఆయన బైబిల్ చెప్తుంది, దానియేలు దేవునికి బహుప్రియుడు. ఆయన అంత్యకాలంలో ఈ సువార్త అనగా గాబ్రియేలు యేసు క్రీస్తు గురించి మాట్లాడాడు. మరియమ్మతోటి, యోసేపుతోటి. అదేవిధంగా గాబ్రియేలు కొత్త నిబంధన గ్రంథంలో బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులతోటి, జకర్యా, ఎలిజబెతులతో గాబ్రియేలు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అదే గాబ్రియేలు దూతను దేవుడు అంత్యకాలములో అనేకులను ఎవరైతే నీతి మార్గంలోకి దిప్పుతారో వారు ఆకాశములోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? దేవుడు తన దూతను పంపించి బబులోను దేశంలో ఉన్న గాబ్రియేల్ అనే ప్రవక్తతో మాట్లాడుతున్నాడు ఆయన. అయితే ఈ విషయాన్ని మరుగు చేయను అనగా మర్మముగా పెట్టు, దాన్ని ముద్రించు దానియేలు అంటున్నాడు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? అపోస్తలుల కార్యాలలో మనం చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీకు సువార్తను ప్రకటించాలి, ఈ వాక్యాన్ని మీకు ప్రకటించాలి, కానీ మీరు దాన్ని త్రోసివేశారు. కాబట్టి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు అని. ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్తున్నాం. ఈయన ఊరికే అన్యజనుల యొద్దకు రాలేదు దానియేలు, క్షమించాలి, అపోస్తలుడైన పౌలు. ఆయన కంటే ముందుగా దేవుడు దానియేలుకు తన దూతను పంపించి, తన ప్రధాన దూతను గాబ్రియేలు పంపించి, గాబ్రియేలు ద్వారా దానియేలుతో దేవుడు మాట్లాడాడు. ఎవరైతే అనేకులను నీతి మార్గంలోకి నడిపిస్తారో, నీతి మార్గం గురించి చెబుతారో వారు ఆకాశములోని నక్షత్రముల వలె వాళ్ళు ప్రకాశిస్తారు. వారు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి కాదు కదా దేవుడు ఇక్కడ దానియేలుతో మాట్లాడేది. అనేకులను ఎవరినండి? ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలలో తిప్పుతారు అని చెప్పేది ఉంటే, ఇశ్రాయేలు ప్రజలలో అనేకులను ఎవరైతే తిప్పుతారో వారు ఆకాశంలోని నక్షత్రం వలె వాళ్ళు ప్రకాశిస్తారని చెప్పారు ఆయన. కానీ ఆ మాట రాయలేదు అక్కడ. నీతి మార్గం, ఆ నీతి మార్గాన్ని అపోస్తలులకు తెలియజేశాడు ఆయన.
ఆయన ఏమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యంను వెతకండి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అని మీరు చింతించకండి. మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెల్లో కూర్చుకోవు, వాటిని పోషిస్తున్న మీ తండ్రి మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? మరీ నిశ్చయముగా మిమ్మల్ని ఆయన పోషించడా? ఆయన అంటే మొదట మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, అవన్నీ మీ వెనుక వస్తాయి. ఇక్కడ చూడండి, దానియేలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే పౌలు మేము ఇదిగో అన్యజనుల యొద్దకు వెళ్తున్నాం, మేము వారి యొద్దకు వెళ్తున్నాం మేము అని అన్యజనుల యొద్దకు వచ్చినప్పుడు అక్కడ అపొస్తలుల కార్యాలలో మనం చూస్తే ఈ అన్యజనులు ప్రేమతో చేర్చుకుంటున్నారు ఆయన. ఎవరిని? యేసు క్రీస్తును చాలా సంతోషముతో చేర్చుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు తునీకరించారు, ఇశ్రాయేలు ప్రజలు ఆయనను ఆ వాక్యమును ఎగతాళి చేశారు. కానీ ఈరోజు గమనించండి ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు ఆ రోజేమో దేవుడు శరీరధారే దిగొచ్చాడు ఆయన, కానీ ఈరోజు మాత్రం ఆయన తన వాక్యములో ఉన్నాడు, దేవుని యొక్క వాక్యములో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన తన వాక్యంలో తను తాను దాచుకొని ఉన్నాడు ఆయన. వాళ్ళు నిరంతరము ప్రకాశిస్తారు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేయము, ఈ మాటలను ముద్ర వేయము, ఈ మాటలు ముద్రించు. అపోస్తలుడైన పౌలు మనం చూసాం, రోమా పత్రికలు మనం చూసాం, అనే యుగ యుగములలోనూ తరతరములలోనూ దేవుని వాక్యము మరుగు చేయబడి ఉన్నది. అందుకే ఈరోజు యేసు క్రీస్తు ఆ రోజు ఉన్నప్పుడు కూడా మనం చూస్తే ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కారాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, హృదయరాసాలు బయలుపరుస్తున్నాడు. లక్షల వేల మంది ఆయన వెంబడించడం ప్రారంభిస్తున్నారు, ప్రభువును ఆయన వెంబడించడం ప్రారంభిస్తున్నారు. ఇక వీళ్ళందరిని అడుగుతున్నాడు. ఒకసారి ఒక సమయం వచ్చింది, ఆయన వారిని అడిగాడు, అసలు ఈ ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు పేతురు అని అన్నాడు. ఒక పేతురు మాత్రం అడగలేదైనా, తనతోటున్న 12 మంది అపోస్తలులను అడిగాడు ఆయన. వాళ్ళు అంటున్నారు, ప్రభా నిన్ను ఏలియా అని అనుకుంటున్నారు ప్రభా, ఇర్మియా అనుకుంటున్నారు ప్రభా, నిన్ను ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు ప్రభా, లేదంటే బాప్తిస్మమిచ్చే యోహాను మరలా మృతులలోకి వెళ్ళి లేచొచ్చాడు అని అనుకుంటున్నారు ప్రభా అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఓకే, కొంతమంది నన్ను ఏలియా అనుకుంటున్నారు, సంతోషమే, ఇర్మియా అనుకుంటున్నారు, మంచిదే, ప్రవక్తల్లో ఒకడు అనుకుంటున్నారు, మంచిదే, కానీ ఇన్ని సంవత్సరాలు మీరు నాతో ఉన్నారు కదా, 3 సంవత్సరాలు మీరు నాతో సహవాసం చేస్తున్నారు కదా, ఈ అద్భుతాలు మీరు చూస్తున్నారు కదా, ఈ క్రియలు మీరు చూస్తున్నారు కదా, మరి మీరు నా గురించి ఏమనుకున్నారు అన్నాడు. అక్కడ ఆయనతోటున్న వీళ్ళు కూడా, యేసు ప్రభుతోటున్న ఆ 12 మంది శిష్యుల్లో కూడా అసలు ఈయన ఎవరో తెలియదు వారు. మత్తయి చెప్పాలి, యోహాను చెప్పాలి, ఆయన రోమను అనుకుని ఆయన, మార్కు చెప్పాలి, ఆంద్రేయ చెప్పాలి, నతానేలు చెప్పాలి, ఫిలిప్పు చెప్పాలి, వీళ్ళలో ఎవరు కూడా చెప్పలేదు. పేతురుకు ప్రత్యక్షత వచ్చినప్పుడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా. పేతురు చెప్పాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు ప్రభువా అన్నాడు ఆయన. వెంటనే పేతురుతో ప్రభు అన్నాడు, సీమోన్ బరియోనా, ఈ సంగతులు నరులు నీకు బయలుపరచలేదు, పరలోకమందున నా తండ్రే దీన్ని నీకు బయలుపరచాడు. హల్లెలూయా. రక్త మాంసములు దీన్ని నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. ఈయన ఎవరాటినే ప్రభు సజీవుడగు దేవుని కుమారుడవైన నువ్వు క్రీస్తువు ప్రభు. హల్లెలూయా. ఈ విషయాన్ని ఎవరు బయలుపరచలేదట ఆయనకు? ఆ దినంలో కయాపా అనే ప్రధాన యాజకుడు ఆయన దగ్గర పోయి నేర్చుకోలేదు, యాజకుల దగ్గర పోయి నేర్చుకోలేదు ఆయన, ప్రధాన యాజకుల దగ్గర నేర్చుకోలేదు ఆయన,
ధర్మశాస్త్ర ఉపదేశుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు ఆయన. ఎవరు నేర్పించారు ఆయనకు? ప్రత్యక్షత. రోజు నీకు యేసు క్రీస్తు అర్థం కావాలి అని అంటే ప్రియ సోదరి సోదరుడు ఏం కావాలి? నీకు వాక్యం యొక్క ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత లేకుండా ఎవరు కూడా యేసు ప్రభును అర్థం చేసుకోలేరు. పైనుండి మీరు శక్తి పొందేంత వరకు ఈ పట్టణం మీరు విడిచి వెళ్ళకూడదు. మీరు ఇక్కడ చెప్తున్నారు చూడండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ లేఖనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళలో బాప్తిసమిచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజము పొందెదరు అనేను. ఆయనతో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభును తాకారు, యేసు ప్రభును ముట్టుకున్నారు, కనులారా ఆయనను చూశారు, ఆయన చెప్పే మాటలు విన్నారు. వారిని ప్రభు ఏమంటున్నాడు? ఆయన పట్టణం విడిచి మీరు బయటికి వెళ్ళకూడదు, కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుకుంటారు. మీరు హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నా తండ్రి వలన వినిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టి ఉండండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి? దేవుని యొక్క శక్తి కావాలి వారికి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి వారికి, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని కావాలి వారికి. అది ఎవరి ద్వారా వాగ్దానం చేయబడింది? యేసు క్రీస్తు ద్వారానే వాగ్దానం చేయబడింది. పట్టణాన్ని విడిచి మీరు బయటికి వెళ్ళొద్దు. మీరు ఆ శక్తిని పొందుకునేంత వరకు మీరు ప్రార్థనలో ఉండండి, మీరు ప్రార్థించండి మీరు అని ప్రభు ఆజ్ఞాపించాడు వారికి. వారు ఇక 6వ లేఖనం నుండి 11వ లేఖనం వరకు ఆయన పరలోకానికి ఆహ్వానమైపోయాడు. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే వారెవరనగా అప్పుడు 12వ లేఖనం, అప్పుడు వారు ఒలీవల వనమడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమాయి, మత్తాయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, జెలోతు అనబడిన సీమోను, యాకోబు సహోదరు కుమారుడగు యూద అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇంచుమించు ఎంతమంది వారు? 120 మంది. ఈరోజు గమనించండి, క్యాథలిక్ వాళ్ళు అంటారు యేసు ప్రభుకు తల్లి మరియా, మరి ఆయనను జన్మనిచ్చిన ఈ మరియమ్మ కూడా పరిశుద్ధాత్మ శక్తి కొరకు, పరిశుద్ధాత్మలో బాప్తం పొందడం కొరకు ఈ అపోస్తులు 11 మంది అపోస్తులతో కలిసి మేడగదిలోకి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేయడము ప్రారంభించింది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వాళ్ళు ఎడదేక ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతెకోస్తు అనే పండుగ దినం నాడు 2వ అధ్యాయం 1వ వాక్యం, ఒక చోట కూడి ఉన్నది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మేడగదిలో వారు కూర్చున్నారు. మేడగది మీదకి ఎక్కి వెళ్ళారు. వారు ఇంచుమించు 120 మంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా పెంతెకోస్తు అనే పండుగ దినం, పెంతెకోస్తు అనగా విమోచన, జుబిలీ, విడిపించబడతారు, విమోచించబడతారు. స్తోత్రం, హల్లెలూయా. అకస్మాత్తుగా ఒక గాలి, ఒక గొప్ప శబ్దములో గాలి వచ్చి వారు ఉన్న ఇల్లంతా నిండిపోయింది. నిండినప్పుడు ఏమైంది? మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించబడినట్లుగా వారికి కనబడి, ఏం కనబడింది? ఆ గాలిలో ఏమొచ్చింది? దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని దిగొచ్చాడు అక్కడికి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అగ్నిలో దిగొచ్చాడు. ఆయన సీనాయి కొండ మీదకి ఏ విధంగా అయితే అగ్ని స్తంభంలో దేవుడు దిగొచ్చాడో, హోరేబు కొండ మీద మోసే దగ్గరికి దేవుడు ఏ విధంగా అయితే అగ్ని స్తంభంలో దిగొచ్చాడో, అదే అగ్ని స్తంభం అగ్నిగా ఒక సుడిగాలి వలె ఒక గొప్ప శబ్దముతో దేవుడు అగ్ని స్తంభంలో అగ్నిగా దిగివచ్చి వారు కూడిన ఇల్లంతా నిండి ఏమంటున్నాడు? నాలుక అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాళ్ళగా అన్ని నాలుకలుగా తను తాను విభాగించుకొని 120 మంది ఉంటే వారిలో ఒక్కొక్కరి మీద ఆయన వాలాడు. ఆయన ఒక్కొక్కరిలోకి వచ్చేసాడు. ఆయన
పరిశుద్ధాత్మ అగ్నిగా ఒక్కొక్కరి మీనికి దిగొచ్చేశాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడము ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పూర్వకాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యంలో తను తాను విభాగించుకున్నాడు ఆయన. ఒక్కొక్క భాగముగా ఒక్కొక్క ప్రవక్తలోనే మాట్లాడిండు ఆయన. సో అదే దేవుడు పరిశుద్ధాత్మ అగ్నిలో దిగివచ్చి తను తాను విభాగించుకొని వారిలో ఒక్కొక్కరి మీద రాలినప్పుడు, వారిలో ఒక్కొక్కరిలోకి హృదయంలోకి వెళ్ళిపోయినప్పుడు వారు పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడి వారు భాషలు మాట్లాడము ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎక్కడ వాగ్దానం చేయబడింది? యోవేలు ప్రవక్త, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 32 లేఖనంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అందుకే ఒక్క పురాతన కాలంలో, పాత నిబంధన గ్రంథములో పరిపూర్ణంగా దేవుడు దిగిరాలే. ఏ ప్రవక్త ఏదో పరిపూర్ణంగా దిగిరాలే. ఆ ప్రవక్తలో ఒక భాగంగా ఉన్నాడు ఆయన. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక్కొక్క తను తాను విభాగించుకొని ఒక్కొక్కరి మీద రాలినప్పుడు వారు పరిశుద్ధాత్మ అగ్ని పొందుకొని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారు భాషలు మాట్లాడము ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అవునా అండి? వాస్తవమా కాదా? ఇప్పుడు వీరిని ఏం చెప్పాడు అక్కడ? మీరు పట్టణాన్ని విడిచి బయటికి వెళ్ళకూడదు, నా తండ్రి వల్ల విన్న ఆ పరిశుద్ధాత్మ శక్తి అనేది మీరు పొందేంత వరకు పట్టణంలో నిలిచి ఉండండి. ఆ శక్తిని పొందిన తర్వాత అప్పుడు మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. హల్లెలూయా. ఏమంటున్నాడు? దానియేలు ఏమంటున్నాడు? నీతి మార్గమును అనుసరించుటకు అనేకులను ఎవరైతే తిరుపుతారో వారు ఆకాశములోని జ్యోతుల వలె నిరంతరము ప్రకాశిస్తారు. వారు హల్లెలూయా. ఎవరైతే అనేకులకు సువార్తను చెప్పి ఎవరైతే అనేకులను నీతి మార్గాలకు నడిపిస్తారో వారు ఎక్కడ ప్రకాశిస్తారట? వారు ఆకాశములో ప్రకాశిస్తారు. అందుకే ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, పరలోకములో ఉన్న ఒక దూత కంటే, మికాయేలు దూత కంటే, గాబ్రియేలు దూత కంటే, హల్లెలూయా, ఇంకా వేరే సెరాపుల కంటే, కెరూబుల కంటే, ప్రధాన దూతల కంటే పుల్పిట్ మీద ఉండి దేవుని వాక్యం ప్రకటిస్తున్న దేవుని సేవకులు గొప్పవారు అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, అంటే ఎవరైతే నీతి మార్గంలోకి నడిపిస్తారో దేవుడు వారిని ఆకాశములో ఒక నక్షత్రంలో వల్ల పెడుతున్నాడు ఆయన. ఇప్పుడు వీరు ఎక్కడికి పోవాలి? వీరిగా పరిశుద్ధాత్మ శక్తి వచ్చేసింది, వారు భాషలు మాట్లాడడం ప్రారంభించారు. ఆ పెంతెకొస్తేనే పండుగ దినం నాడు 3000 మంది వీరు భాషలు మాట్లాడుతుంటే, వాక్శక్తి ఇచ్చిన కొద్దీ వారు భాషలు మాట్లాడుతుంటే ఆ సొలొమోను కట్టించిన ఆ దేవాలయంలోకి వచ్చిన వాళ్ళందరూ చేంజ్ చేశారు. ఇక్కడ పెద్ద శబ్దం వస్తూ ఉన్నది అని వారు అక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసారు. ఎక్కడికి పోయారు ఆరాధన చేయడానికి? సొలొమోను కట్టించిన ఆలయంలోకి వెళ్ళారు వారు. కానీ వాస్తవానికి దేవుడు ఎక్కడ దిగి వచ్చేసాడు ఆయన? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైతే అపోస్తులు ఉన్నారో, ఎక్కడైతే దేవుని శిష్యులు ఉన్నారో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం కోసం నిలబడే వాళ్ళు ఉన్నారో, దేవుని సత్యం కోసం నిలబడే వారు ఉన్నారో, వారి మీదకి దేవుడు పరిశుద్ధాత్మగా వచ్చి తను తాను విభాగించుకున్నాడో, ఎక్కడైతే వారు భాషలు మాట్లాడడం ప్రారంభించారో, ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉన్నాడో అక్కడికి ప్రజలందరూ రావడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. వీరు భాషలు మాట్లాడితే అసలు వీళ్ళు ఎవరు? ఏమైపోయారు? వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు ఇప్పుడే గింత ఏం పొద్దు పరిశీలన గింతగానే తాగి లారావీళ్ళు అనుకుంటాను. ఒకడు సొలుగుతాడు, ఇట్లా తాగినోడు ఎట్లుంటాడు అని రోడ్డు కనబడదు. దానికి రోడ్డుతో ఫైటింగ్ చేస్తాడు తాగినోడు. వీళ్ళు అక్కడ ఫైటింగ్ చేయటం లేదు. వీరు వాళ్ళు మర్చిపోయి భాషలు మాట్లాడడం ప్రారంభించారు. ఎలాంటి భాషలు మాట్లాడుతున్నారంటే అక్కడికి వచ్చిన ప్రజలు ఇశ్రాయేలు ప్రజలే, కానీ చుట్టుపక్కల ఉన్న దేశాలలో జీవిస్తున్న ప్రజలు ఈ సొలొమోను కట్టించిన దేవాలయంలోకి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటే వారి సొంత భాషలో వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పెందెకొస్తు సంఘాలలో మాట్లాడతారు కదా, శబర బొబర శబర బొబర శబర బొబర. వారు మాట్లాడేది శబర బొబర శబర బొబర కాదు. ఇది ఎవరికి అర్థం కాదు ఈ భాష. ఈ భాష వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అక్కడ ఏమైంది? వీరు మన స్వభాషలో మాట్లాడుతూ దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నారే అని ఒక లేఖనం సెలవిస్తున్నది. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఉన్నాను, నేను గిరిజన భాష నాకు రాదు. నాకు
నేను ఎక్కడికి వెళ్ళాను, పరిశుద్ధాత్మ నా మీద దిగొచ్చేశాడు. వారు మాట్లాడే భాషలో, అనగా గిరిజనులు మాట్లాడే భాషలో, లేదా వేరే మాతృభాష కలిగిన వారి భాషలో నేను మాట్లాడితే వారికి అర్థమవుతుంది. వారికి పెంతెకోస్తు సంఘాలలో మాట్లాడుతున్న భాష ఎవరికి అర్థం కాదు. అది వాళ్ళు ఏమంటున్నారు, దేవుని గొప్ప కార్యములు వీరు వివరిస్తున్నారే అని అంటున్నారు. ఇప్పుడు పేదలు లేచి పొద్దుపరిచి జామైనా కాలేదు. మీరు అనుకున్నట్టు వీరు కొత్త మద్యముతో మత్తులైన వాళ్ళు కాదు. వీళ్ళు ఏవేలు ప్రవక్త చెప్పిన ప్రకారముగా, పాత నిబంధనలో దేవుడు చెప్పిన ప్రకారముగా వీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకొని వీరు దేవుని క్రియలు మాట్లాడము ప్రారంభిస్తున్నారు అని లేచి వాక్యం చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన వెంటనే వారందరూ కూడా ఆ వాక్యం అంగీకరించి ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవడము ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఒక సంఘం ఏర్పరిచిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు యెరూషలేము దాటి యూదయ, సమరయ, అన్య జనుల మధ్యలోకి వెళ్ళాలి. వారు ప్రత్యక్షత పొందుకున్న పేతురు, యేసయ్య రొమ్మున ఆనుకున్న యోహాను, నతానేలు తీసుకొచ్చిన ఫిలిప్పు, నతానేలుకు బయలుపరచబడిన దేవుని కుమారుడైన యేసు. ఈ దేవుని కుమారుడైన యేసుని గురించి చెప్పాలనంటే వాళ్ళు అక్కడ కూర్చుంటే సరిపోదు. వారు యెరూషలేములో కూర్చుంటే సరిపోదు. వారు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. నీతి మార్గంలోకి అనేకులను మీరు నడిపించాలి. మీరు ఎవరైతే నడిపిస్తారో నీతి మార్గంలోకి అనేకులను, వారిని ఆకాశ మండలంలో జ్యోతుల వల్లే ఉంచుతానన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారికి ఏం కావాలి? వారికి ధనము కావాలి, వారికి డబ్బు కావాలి. వారికి ఎందుకోసం కావాలి? దేవుని సేవ నిమిత్తం కావాలి. అప్పుడు దేవుడు వాళ్ళను ప్రేరేపించడం ప్రారంభించి వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ మనం ఒక్కసారి ఆగితే, మరి యేసు ప్రభు చెప్పిండా ఈ అంశం అని మనం అనుకోవచ్చు. మనం అంతేనండి, అవునా కదా? ఒక యవనస్తుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడు? సద్బోధకుడా, నిత్య జీవాన్ని పొందడానికి నేనేమి చేయాలి అని అడిగాడు. ఒక యవనస్తుడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, దేవుడు ఒక్కడే సద్బోధకుడు తప్ప వేరే ఎవడు కూడా సద్బోధకుడు కాదు. అయినా నీకు ధర్మశాస్త్రం తెలుసు కదా అన్నాడు. అవును ప్రభా, చిన్నప్పటికెళ్ళి, అనగా బాల్యం నుండి ఇవన్నీ నేను చేస్తున్నాను ప్రభా అన్నాడు ఆయన. అప్పుడు వాడిని తేరి చూశాడు యేసయ్య. తేరి చూసి ఏమంటున్నాడు? నీకు ఒకటి కొదువగా ఉన్నది. కొదువగా ఉన్నది సౌండ్ ఎవరికన్నది? యేసయ్య చెప్పింది తెలుసా ఎవరికన్నా? నీకు ఒకటి కొదువగా ఉన్నది. ఏంటిది కొదువగా ఉన్నది? నీ కలిగినదంతా అమ్మి బీదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి ముఖము మార్చుకొని దుఃఖపడుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు క్రైస్తవుల ప్రయాసము, మన యొక్క కష్టము, మన యొక్క ప్రార్థన, మన ఆత్మీయ జీవితాలను మనము దేవుని వాక్యంతో కట్టుకుంటున్నాం. ఎందుకు కట్టుకుంటున్నాం? మనం దేనికోసం కట్టుకుంటున్నాం? మనం నీ యొక్క డెస్టినేషన్ ఏమైనది? నువ్వు ఎక్కడికి వెళ్ళాలను? నీ గమ్యస్థానం ఏమైనది? ప్రియ సోదరుడా, క్రైస్తవులు ఏ స్థలంలోకి వెళ్ళాలి? ఎక్కడ జీవించాలను? ఎక్కడికి వెళ్ళడానికి మనం ప్రయాసపడుతున్నాం? మనకు వచ్చే నిందలు కానీ, అవమానాలు కానీ, కష్టాలు కానీ, ఎగతాలు కానీ, శ్రమలు కానీ, రోగాలు కానీ, వ్యాధులు కానీ, ఏదైనా కావచ్చు. స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ భరించుకుంటూ మనం ఎందుకు ప్రయాసపడుతున్నాం? మన గమ్యస్థానం ఏమైనది? మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? మనం చివరి మనకు మజిలీ ఏమైనది? మనది ఏంటిదండి? ఎక్కడికి హైదరాబాద్ పోవడమా, ఢిల్లీకి పోవడమా, అమెరికా పోవడమా, కెనడా పోవడమా, ఆస్ట్రేలియా పోవడమా, దుబాయ్కి పోయి స్థిరపడడమా? మనకి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం? మనం నిత్య జీవంలోకి వెళ్ళాలనుకుంటున్నాం. మనం అమెరికా దేశంలో నీవు ఉంటే నిత్య జీవంలో ఉన్నట్టు కాదు, దుబాయ్లో నీవు ఉంటే నిత్య జీవం ఉన్నట్టు కాదు. ధనికమైన భూమి మీద ఉన్న ఈ ధనికమైన దేశంలో నివాసం చేస్తే నువ్వు నిత్య జీవంలో ఉన్నట్టు కాదు. ప్రియ సోదరుడా, ఎక్కడ ఉంటే నువ్వు నిత్యమైనగా దేవుని యొక్క వాక్యంలో నీవు ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకుంటే నువ్వు నిత్య జీవంలో నీవు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి. అప్పుడు క్రియ చేశాడు దేవుడు. వాళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టారు. ముందు పెట్టిన తర్వాత అది కూడా అందరికీ సమిష్టిగా పంచి వారు తీసుకొని ఆ ధనమును తీసుకొని సువార్తను ప్రకటించడానికి ఓడల మీద, హల్లెలూయా, చూడండి, భూదిగంతముల వరకు సర్వ సృష్టికి ఈ సువార్త ప్రకటించబడాలి, ఈ సత్యం ప్రకటించబడాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు మరియు
ఆ బర్నబా శిల వాళ్ళు ఏం చేశారంటే మొదట వాక్యం చెప్పాల్సింది మీకే వాస్తవానికి, కానీ మీరు దాన్ని తృణీకరించారు కాబట్టి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అయోగ్యులుగా ఎంచుకుంటున్నారు కాబట్టి ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాం. మేము పౌలును కాపాడుకున్నది ఒక కుటుంబం తెలుసా అండి? ఆకులా ప్రిస్కిలా అనే కుటుంబము పౌలు పరిచర్యలో అనేక సంవత్సరములు ఆయనకు ఇంట్లో పెట్టుకొని పోషించడము, ఆయనకు కావాల్సిన సమస్తము సమకూర్చడము. అందుకే బైబిల్ గ్రంథంలో ఏ ఒక్క వ్యక్తి గురించి అయినా రాశాడు దేవుడు అని అంటే వారి జీవితంలో త్యాగముతో కూడుకున్న జీవితంలో ఉంటాయి. 16వ అధ్యాయంలో మీరు చూస్తే ఆకులా ప్రిస్కిలా అనే దంపతులు యేసు అపోస్తలైన పౌలును తమ ఇంట్లో చేర్చుకున్నారు. వారి ఇంట్లో పెట్టుకొని అనేక ప్రాంతాలకైనా వెళ్ళినప్పుడు అనేకులు రక్షించబడడం ప్రారంభించారు. చెరసాల అధికారులు కూడా, రోమా అధికారులు కూడా, సమాజ మందిరపు అధికారులు కూడా, మరి వీళ్ళు ఎవరు? వీళ్ళు బాగా ధనవంతులు కాదు వీరు. మీరు గమనించండి, మీరు ఎప్పుడైనా గమనించండి, డబ్బు బాగున్నాడు పిల్లికి బిచ్చం పెట్టాడు, ఆపదుంటే ఆదుకోడు డబ్బు బాగున్నాడు తెలుసా అండి? మీరు గమనించండి, మీరు ఎవరు ఆదుకుంటారు తెలుసా? పేదవాడే ఆదుకుంటాడు. పేదోనికే మంచి మనసు ఉంటుంది, డబ్బున్నోనికి ఎప్పుడు మంచి మనసు ఉండదు. నగ్న సత్యం ఇది, మీరు గమనించండి. మీరు పేదవాళ్ళు, అందుకే బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీద అన్నాడు యేసుప్రభు. ఎందుకన్నాడు ఆయన? అందుకే అన్నాడు ఆయన. ఏమన్నా ఎక్కడ కూడా చాలా దిక్కులు కూడా పేదల గురించే మాట్లాడతాడు యేసయ్య. బీదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బున్నోనికి దానం చేసే మనసు ఉండదు వానికి, వాని మైండ్ ఎప్పుడు డబ్బు మీద ఉంటుంది. కానీ పేదలకే మంచి మనసు ఉంటుంది వారికి. ఎందుకు మంచి మనసు ఉంటుంది అంటే వాళ్ళకు కష్టము తెలుసు, బాధ తెలుసు, దుఃఖము తెలుసు, సంతోషము తెలుసు, ఆనందం తెలుసు. వారికి అనుభవించారు కాబట్టి, వాళ్ళ శ్రమలు అనుభవించారు కాబట్టి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, కొన్ని వారాల క్రితం చెప్పాను నేను ఆయన గురించి. ఎవరండి ఆయన? జక్కయ్య. చాలా ధనవంతుడైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా బైబిల్లో ఉన్న భక్తుల గురించి. నేను అతన్ని ధనవంతుడు కాబట్టి అతను ఏమంటున్నారు ప్రజలు? పాపిష్టి, చాలా పాపిన జక్కయ్య. ఈ పాపింటికి పోతున్నాడు ఏంటి ఈయన? సుంక గుత్తాదారుడు అయిన పాపి, అనేకుల రక్తము పీడించుకొని తిన్నాడు ఆయన అని యేసు ప్రభు గురించి సనుగుతున్నారు వారు. కానీ ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టడం ప్రారంభించాడో, జక్కయ్యతో మాట్లాడడం ప్రారంభించాడో, జక్కయ్య యేసు ప్రభును చేర్చుకుని వెంటనే ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అన్నాడు, జక్కయాస్ అనే వర్తమానంలో ఎప్పుడైతే యేసు ప్రభును చేర్చుకోవడం ప్రారంభించాడో ఆయనలో ఉన్న పాపమంతా పోయింది. ఆయన హల్లెలూయా. ఆయన ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోయింది. నీ హృదయంలోకి యేసయ్య వచ్చే అనగా యేసుక్రీస్తు ఈరోజు ఏ విధంగా ఉన్నాడైనా? పరిశుద్ధాత్మగా ఉన్నాడాయన. ఈరోజు ఆయన శరీరధారైన దేవుడు కాదాయన, ఆయన పరిశుద్ధాత్మకున్న దేవుడు అయినాడు. ఈరోజు నీలో పరిశుద్ధాత్ముడు కనుక ఉండేది ఉంటే నీకు నీ మీద కోరిక ఉండదు, నీకు నీ మీద ఆశ ఉండదు, నీకు నీ మీద ధ్యాస ఉండదు. నీ జీవితం అంతా కూడా యేసు ప్రభు గురించే ఆలోచించడం ప్రారంభిస్తా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా అంటాడు? ఆయన నిన్ను ఎప్పుడు కూడా పరిశుద్ధ మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తా అంటాడు. ఆయన పరిశుద్ధమైన హోలీగా జీవించడానికి నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు ఆయన పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన అన్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు వానికి ఇస్తాను, నా ఆస్తిలో సగము తీసి బీదలకు పంచిపెడతాను ప్రభు అన్నాడు. ఆయన 4 వంతులు ఇస్తానని చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్పేంత వరకు యేసు ప్రభు ఇతనికి రక్షణ వచ్చిందని చెప్పలేదండి. ఆయన మీరు చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయంలో మీరు చూడండి. మీరు ఎప్పుడైతే ఆయన ఈ మాటలు చెప్పడం ప్రారంభించాడో, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకోసం వచ్చాడట ఆయన? ఎవరైతే నశించబోతున్నారో వారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఆయన ఈ లోకమునకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఇక్కడ భారతదేశంలో మనం నశించిపోయే కొన్ని ఆత్మలు ఉన్నాయి.
నశించిపోయే కొంతమంది బిడ్డలు ఉన్నారు. కాబట్టి తోమా ద్వారా వర్తమానం తీసుకొచ్చాడు, తోమా ద్వారా వాక్యము తీసుకొచ్చారు, లేదా సేవకుల ద్వారా సత్యాన్ని తీసుకొచ్చారు, దేవుని మిషనరీల ద్వారా పరిచయం దేవుని యొక్క వాక్యమును భారతదేశంలోకి తీసుకొచ్చారు. చివరికి చూస్తే ఈ అంత్యకాల వర్తమానము ద్వారా భారతదేశానికి సత్యాన్ని తీసుకొచ్చారు. కారణం ఏంటనగా ఇక్కడ నశించే ఆత్మలు ఉన్నాయి, నశించే ఆత్మలు ఉన్నాయి. ఇక్కడ ఈ నశించే ఆత్మల దగ్గరకు వాక్యం వెళ్ళాలి, ఈ నశించే ఆత్మల దగ్గరకు నిత్యజీవం వెళ్ళాలి. ఈ నశించే ఆత్మలు నరకంలో పోవడం దేవునికి ఇష్టం లేదు, అవి నరకంలోకి పోవడం దేవునికి ఇష్టం లేదు. అవి ఆ నశించే ఆత్మలు నరకంలోకి వెళ్ళి నిత్య జీవంలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనండి. నేను అనుకుంటా, నేనైతే నిత్య జీవాన్ని పోవాలి. మరి మీరు ఎక్కడ పోవాలో నాకు తెలియదు. నాకు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు వచ్చినా నేను నిత్య జీవానికి వెళ్ళాలని నా ఆశ నాది, అదే నా ప్రయాసం నాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరకం పోవడం నాకు ఇష్టం లేదు, నరకానికి నేను పాత్రని కావడం కూడా నాకు ఇష్టం లేదు. నాకు నరకానికి పోవాలనుకుంటే ఈ ప్రయాసం ఎందుకు పడాలి, ఈ కష్టం ఎందుకు పడాలి? ఆరాంగా పోయి మంచిగా తిని తాగి ఎంజాయ్ చేయొచ్చు కదా, అవునా కదా? అప్పుడు మోస్తిస్తాడు సాతాను కాడే తీసుకొచ్చి కాళ్ళ కాడ పెడతాడు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఎందుకు ఆయన యేసు ప్రభు నశించిన దానిని వెదికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడైనా. ఎందుకు వచ్చాడైనా? ఈరోజు మనం నశించిపోయే వాళ్ళ మన భారతదేశంలో మనం నశించే ఆత్మలు ఉన్నాయి. మొట్టమొదట తన శిష్యుడు తోమాని ఇక్కడికి పంపించాడైనా. మిషనరీలు త్యాగం చేశారు. అమెరికాలోకి వెళ్ళి కావచ్చు, లండన్కి బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, కెనడా వాళ్ళు కావచ్చు. మొదటైతే మన దేశానికి వచ్చి బ్రిటిషర్సే వచ్చారు మిషనరీలుగా. బ్రిటిషర్స్ మిషనరీగా వచ్చేంత వరకు కూడా అమెరికా దేశము ధనిక దేశం కాదు. అది 20వ శతాబ్దంలోనే అమెరికా దేశం ధనిక దేశమైంది. హల్లెలూయా. వాళ్ళ భూములు అమ్ముకొని, వారి ఆస్తులు అమ్ముకొని, వాళ్ళు కుటుంబాలు అమ్ముకొని, తల్లిని వదిలేసుకొని, తండ్రిని వదిలేసుకొని, రక్త సమ్మెలు వదిలేసుకొని దేవుని యొక్క వాక్య నిమిత్తము, సత్యం నిమిత్తము భారతదేశానికి దేవుని యొక్క ఆత్మచేత లోకానికి భారతదేశంలోకి వచ్చాడు. కలకత్తాలో యూనివర్సిటీ ఉంది. ఎవరిదండి? విలియం కేరీ. ఎవరైనా ఇంగ్లాండ్ దేశంలో ఉన్న వ్యక్తి కదా ఆయన, అవునా కదా? అవసరమా కదా? అప్పటి వరకు తర్జుమా తెలియదు భారతదేశ భాషలకు. బైబిల్ కొత్త నిబంధనను విలియం కేరీ తర్జుమా చేశాడు ఆయన. ఆ ఆస్తి పాస్తులు అవన్నీ చదవండి, విలియం కేరీ చరిత్ర చదవండి మీరు. వాడు లండన్ నగరంలో ఆయన అవన్నీ నమ్ముకొని ఓడలో పట్టుకొని భారతదేశానికి వెళ్ళాలి. దేవుని పరిశుద్ధ ఆత్మ చేతాన్ని నడిపించబడి అక్కడ నశించే ఆత్మలు ఉన్నాయి. అక్కడ విలియం కేరీలో ఎవరి ఆత్మ ఉన్నది? యేసు క్రీస్తు ఆత్మ ఉన్నది ఆయనలో. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. తనకున్న సమస్తమును వదిలేసుకొని, సమస్తమును అమ్మేసుకొని, ఆ ధనును పట్టుకొని భారతదేశంలోకి వచ్చి అనేక మంది నిందించినప్పుడు, అనేక మంది అవమానించినప్పుడు, అనేక మంది ఆయన చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు భాష రాని ప్రాంతంలోకి వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి, వాళ్ళతో కూర్చొని, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ దగ్గర పడుకొని, వాళ్ళ భాషను నేర్చుకొని భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోకి కొత్త నిబంధన గ్రంథమును తర్జుమా చేశాడు. ఈరోజు ఈ బైబిల్ తెలుగు భాషలోను చదువుతున్నావనంటే దాని వెనుక విలియం కేరీ యొక్క ప్రయాసం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ప్రయాసం ఉన్నదండి? ఆయన భార్య కష్టము, ఆయన కష్టము, ఆయన తల్లి కష్టము, ఆయన తండ్రి కష్టము, ఆయన తాత ముత్తాతల కష్టము. హల్లెలూయా. ఆయన పిల్లల కష్టము, ఆయనతో సమర్పణ కలిగి, త్యాగం కలిగి మన భారతదేశానికి ఈరోజు తెలుగు భాష కావచ్చు, మరాఠీ భాష కావచ్చు, తమిళ భాష కావచ్చు, లేదా బెంగాలీ భాష కావచ్చు, హిందీ భాష కావచ్చు, అనేక భాషల్లోకి భారతదేశంలో భాషల్లోకి తర్జుమా చేయడానికి దేవుని ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తి విలియం కేరీ. ఆయనే త్యాగం చేయకపోతే నువ్వు బైబిల్ చదివానివా? నువ్వు బైబిల్? ఈరోజు యేసు ప్రభు నీకు తెలుసా? నీకు ఆయన త్యాగం చేయకపోతే ఆయన ఈరోజు ఆయన నక్షత్రం వల్లే ప్రకాశిస్తున్నాడు. ఆయన ఎందుకు? నక్షత్రం అంటే ఏంటిది? ఎప్పటికీ కనబడుతూ ఉంటుంది, అవునా కదా? ఇప్పటికీ ఆయన పేరు ఎక్కడో దగ్గర చెప్పబడుతూ ఉన్నది. ఆయన పేరు, పౌలు గారి పేరు చెప్పబడుతూ ఉన్నది. ఈరోజు పేతురు పేరు చెప్పబడుతున్నది బైబిల్లో. ఈరోజు ఒక పాపి జక్కయ్య, కానీ ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన గురించి చెప్పబడుతుంది. ఈరోజు ఏం కనబడుతుంది? ఒక నక్షత్రం వల్లే ఉన్నారు వారు.
హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? వాస్తవమేనండి, అవునా కాదా? సరే, కోల్పోయిన వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడు? పేతురు అన్నాడు, మేము సమస్తమును వదిలేసుకొని నేను వెంబడిస్తున్నాం ప్రభు అని అంటే, యేసు ప్రభు అన్నాడు, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను ఆస్తిపాస్తులైనను తల్లిదండ్రులైనను అన్నదమ్ములైనను అక్క చెల్లెలను భార్య పిల్లలను వదులుకున్నవాడు ఇహమందును పరలోకమందును నూరంతలు పొందును అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్నంతలు? 10% కాదు, 20% బ్లెస్సింగ్స్ కాదు, 50% బ్లెస్సింగ్స్ కాదు, ఈవెన్ 99.9% బ్లెస్సింగ్స్ కూడా కాదు, 100% బ్లెస్సింగ్స్ పొందాలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట సామెతలు 11వ అధ్యాయము, సామెతలు 23వ లేఖనంకి వెళ్ళి చదవండి. నీతిమంతుల కోరిక ఉత్తమమైన, అంటే నీతిమంతుని కోరిక ఉత్తమం ఉండాలి. ఈరోజు ఎవరు నీతిమంతుడు? నేను కాదు నీతిమంతుని, నువ్వు కాదు, మనం కాదు నీతిమంతులను. మనం ఎవరి కృప ద్వారా నీతిమంతులు ఉన్నామంటే యేసయ్య రక్తము ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన నీతిలోకి మనం ప్రయాణం చేస్తున్నాం మనం. హల్లెలూయా. ఈరోజు నేను నీతిమంతున్నా నేను చెప్పుకుంటే నన్ను నేను నరకాన్ని తీసుకొని పోతా అంటాను నేను. అర్థమైందండి? యేసయ్య కృప ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన నీతిలోకి మనం ప్రయాణం చేస్తున్నాం. హల్లెలూయా. అందుకే మన యొక్క కోరిక ఎట్లుండాలంట? ఉత్తమంగా ఉండాలి. మన తలంపులు ఉత్తమంగా ఉండాలి. ఎందుకంటే మన పరలోకపు తండ్రి ఉత్తముడైన. హల్లెలూయా. ఉత్తమమైనది. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. భక్తిహీనుడు ఎవరు? యేసు ప్రభువుని నమ్మనివాడు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ ఆశ అంతా అహంకారంతో కూడుకున్నది. కానీ ఈరోజు నీతిమంతుడు యేసుక్రీస్తు ఎలాంటి వాడైనా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడ్డాడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి అంటే వెదజల్లాలి. ఏంటి వెదజల్లాలి? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. నువ్వు వెదజల్లితే నువ్వు అభివృద్ధి పొందుతావు. చూడండి, పొలంలో వరి పెడతాం మనం, విత్తనాలు అంటాం మనం. ఒక ఎకరానికి 5 కిలోల బ్యాగు, 6 కిలోల బ్యాగు, 10 కిలోల బ్యాగ్ తీసుకుంటాం మనం. దాన్ని ఏం చేస్తాము? నారుమడి చేసి మనం చేసిన వల్ల ఒక నారు వస్తుంది. ఈ నారు ఎన్ని కిలోలు? బహుశా 10 కిలోల విత్తనాలు అనుకుంటాం మనం వరికి. ఈ 10 కిలోల విత్తనాన్ని ఒక ఎకరం పొలంలో వేస్తాం మనం. విత్తింది ఎంత? 10 కిలోలు. నువ్వు 5 నెలల తర్వాత నువ్వు కోసింది ఎంత? ఎన్ని బస్తాలు పోతావు? ఎకరానికి ఇంచుమించు 35 బస్తాలు వస్తావు. విత్తింది ఎంత? నువ్వు 10 కిలోలు కావచ్చు, 5 కిలోలు కావచ్చు. అవునా కాదా? అవసరమేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని సేవ కోసము త్యాగం చేస్తే దేవునికి ఇస్తే కూడా మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అయినాయి. అందుకే ఏమన్నాడు ఆయన? 100 అభివృద్ధి పొందుతారు మీరు అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అవి తీసుకొని వాళ్ళు తినటలేదు. వాళ్ళు పేతురు తినటం లేదు, పౌలు తినటం లేదు, తోమా తినటం లేదు, బర్నబా తినటం లేదు, శిలా తినటం లేదు, యోహాను తినటం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సేవ నిమిత్తము భూదిగంతంలోకి వారు ప్రయాణము చేస్తూ సువార్తను ప్రకటించడం ప్రారంభిస్తున్నారు. వారు సత్యాన్ని ప్రకటించడం ప్రారంభిస్తున్నారు. వారు ఈ సత్యం ప్రకటించిన వీళ్ళు వెళ్ళిన ప్రతి స్థలంలో దేవుడు ఏం చేస్తున్నాడు? నశించిన ఆత్మలను తన రాజ్యంలో తీసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది వెళుతున్నారు? తోమా ఒకరు వచ్చారు భారతదేశానికి. ఈరోజు భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు క్రైస్తవులు. లేరా అండి? ఉన్నారా? లేరా? విత్తిందంతా ఒకడే వచ్చి విత్తాడు. ఇక్కడైనా దేవుని వాక్యమైన విత్తనాన్ని విత్తాడైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కోట్లు కావచ్చు, ఇంకా సంవత్సరాలు ఇంకా పెరగవచ్చు, ఇంకా పెరగవచ్చు, ఇంకా పెరగవచ్చు, ఇంకా పెరగవచ్చు. ఆయన యూరోప్ ఖండం మొత్తం క్రైస్తవులు అయిపోయారు. అమెరికా దేశం అంతా క్రైస్తవులు అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ ఆఫ్రికా కూడా క్రైస్తవ సమాజం అయిపోతా ఉన్నది. ఆస్ట్రేలియా మొత్తం క్రైస్తవ సమాజం అయిపోతా ఉన్నది. ఎవరు వెళ్ళారు ఈ సువార్తను తీసుకొని? ఎరుసలేములోనే కూర్చొని ఉన్నారా వాళ్ళు? ఉన్నారండి వాళ్ళు? అక్కడే కూర్చున్నారా వాళ్ళు? స్ప్రెడ్డింగ్ కావాలి, సువార్త విస్తరించబడాలి వాక్యం. ఎందుకంటే ఎక్కడో నశించే ఆత్మ ఉన్నది యేసయ్యది. అక్కడికి ఎవరు పోవాలి? ఒక వ్యక్తి వెళ్ళి సువార్త చెప్పాలి.
ఈరోజు యేసు ప్రభు వచ్చి స్పష్టంగా మాట్లాడాడు. ఆయన ఎప్పుడు కూడా తన సేవకులను వాడుకుంటాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు చేయి బిగబట్టినావు అనుకో, నీ ఇంట్లో కరువే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి పోవాలని అక్కడికి వెళ్ళి పోతా ఉంటుంది మొత్తం ధనం అంతా. నేను సాప్ చేస్తా అంటాడు, మొత్తం ఖాళీ కుండని పెడతాడు నీ ఇంట్లో. అగ్గాయిలో చెప్తున్నాడు కదా ఆయన. ఏమని చెప్తున్నాడు? నువ్వు మొత్తం చెమట పడతావాట, కష్టపడతావాట, సంపాదిస్తావాట, సంచిలు ఎత్తా అంటావాట. సరే సంచి నిండుతలేదు. అది ఏం చేసిండు దేవుడు? కింద రంధ్రం చేసిండు. ఈ రంధ్రంలోకి వెళ్ళిపోతూనే ఉంటా అంటే అది ఏదో ఒక రూపాయలు వెళ్ళిపోతా అంటే అది స్తోత్రం. హల్లెలూయా. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును, ధాన్యము బిగబట్టువానని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదికి ఆశీర్వాద దీవెన వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం టెర్మినాలజీ మాట్లాడుతున్నాము? దేవుని వాక్యం అనే టెర్మినాలజీలో మాట్లాడుతున్నాం మనం. ఈ వర్తమానం ఎక్కడ మొట్టమొదట ప్రకటించబడిందండి? మొట్టమొదట అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వాక్యంలో ప్రకటించబడింది. ఇక్కడి తర్వాత పౌలు, పేతురు అపోస్తల తర్వాత అపోస్తలైన యోహాను యొక్క శిష్యుడు ఐరేనియస్ తర్వాత క్రీస్తు 300వ శతాబ్దంలో నైసియా ఆలోచన సభ వచ్చేంత వరకు కూడా ఈ సత్యం ప్రకటించబడింది. ఎప్పుడైతే నైసియా ఆలోచన సభ కాన్స్టాంటైన్ కౌన్సిల్ ఆఫ్ కాన్స్టాంటైన్ ఆలోచన సభలో ఏం ప్రతిపాదన వచ్చింది? త్రియేక దేవుడు అనే ప్రతిపాదన వచ్చేసింది అక్కడ. అవునండి. అక్కడి నుండి 20వ శతాబ్దం వరకు కూడా త్రియేక దేవుడు అనగా ఇంచుమించు 1700 సంవత్సరాలు కూడా రోమన్ క్యాథలిక్, అదేవిధంగా సిఎస్ఏ కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, ఈ డినామినేషన్స్ మొత్తం కూడా ఎక్కడ బంధించబడ్డాయి? త్రియేక దేవుడు అనే దాంట్లో బంధించబడ్డాయి. అందుకే దానియేలుతో ఏమంటే అంత్య దినములో ఇది ప్రకటించబడాలి, దీన్ని మరుగు చెయ్యు అని అంటున్నాడు దానియేలుతో ప్రవక్త గాబ్రియల్ దూత వచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ప్రకటించబడే సత్యం ఇది? అంత్య దినములో ప్రకటించబడాలి. ఇప్పుడు గాబ్రియల్ వచ్చి దానియేలు చెప్పడం మాత్రం కాదండి, యేసు అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు ఈ మాట. ఔదార్యము గలవారు పుష్టిని. అంటే ఔదార్యం అంటే జాలి గల మనస్సు. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు అని అంటే అతని కష్టమును అతని బాధను తెలుసుకొని నీకు తగిన సహాయం అతను చేసి పంపిస్తే నువ్వు అది ఔదార్యం అంటాడు దాన్ని. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. నువ్వు నీళ్లు పోస్తే నీకు నీళ్లు పోయబడతాయి. ధాన్యము బిగబట్టు వాడుని జనులు శపిస్తారట. దేవునికి ఇచ్చే విషయాల్లో బిగబడుతున్నావంటే ప్రియ సోదరుడా, ఆ దినం కావచ్చు, ఈ దినం కావచ్చు, అది బైబిల్ వాక్యం కూడా నువ్వు చెప్పాలి. వాక్యం ఇతరులకు ఈ సత్యాన్ని చెప్పాలి వాక్యంను. హల్లెలూయా, అవునండి. నువ్వు తెలుసుకున్న సత్యం ఇతరులకు చెప్పాలను. దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు నామములో బాప్తిసము ఈ కాలానికి వర్తమానం అని చెప్పాలను. నువ్వు దాన్ని బిగబట్టినావు అనుకోండి, నీకు దీవెనలు ఉండవు నీకు. హల్లెలూయా. ఏం చేయాలను? దాన్ని ఆ విత్తనాన్ని వెదజల్లాల ప్రజల మీదకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు దేవుని చేత నువ్వు దీవించబడతావు, దేవుని చేత నువ్వు ఆస్వాదించబడతావు, కృప నీ మీదకి దిగి వస్తుంది. జనులు శపిస్తారు అని అంటున్నాడు ఆయన. ఎందుకు జనులు శపిస్తారంటే, ప్రభా మరి నేనున్నా ఇక్కడ, నేను మా చుట్టుపక్కల వాళ్ళకి ఎవ్వరికి సత్యం చెప్పలేదు. నేను ఎగ్జాంపుల్ అనుకుందాం మనం. అవునా కదా? వీళ్ళందరూ చచ్చిపోతారు, నేను కూడా చచ్చిపోతా, లోకం మొత్తం అంతమైపోయి తీర్పు తినన్నాడు. యేసయ్య నన్ను నిలబెడతాడు. నన్ను మీ ఇంటి చుట్టుపక్కల వీళ్ళందరూ ఉన్నారు కదా బాబు, మరి వీళ్ళకు నువ్వు తెలుసుకున్న సత్యం నువ్వు చెప్పినావా అని అంటాడు. నేనేమంటా అందరూ చెప్పిన ప్రభా అని అంటాను. వాళ్ళు ఏమంటారు? నేను చెప్పలేను, ఎవరికి నేను చెప్పలేను. నేను ఈ సత్యం నా దగ్గర ఉండాలి, నేనే తెలుసుకోవాలి. వానికి తెలిస్తే వాడు సత్యంలోకి వస్తాడు, వానికి ఎందుకు చెప్పాలి నేను అనుకొని మనసులో పెట్టుకొని నేనే ఉన్నాను నేను. అప్పుడు వాళ్ళు ఏమంటారు? అయ్యా ఆయన మా ఇంటి ముందే ఉన్నాడు కదా, ఆయనే మరి సత్యం ఎన్నడూ మాకు చెప్పలేదు. ఈయనే ఈ సత్యం ఎన్నడూ మాకు చెప్పలే ప్రభా, మరి చెప్తే మేము నమ్మే వాళ్ళం కదా ప్రభా. మేము ఏమంటారు? వీళ్ళుగా నన్ను చెప్పించడం ప్రారంభిస్తూ అంటారు. అవునా కదా? అంతేనండి. కాబట్టి ఏం చేయాలి మనము? మైకు ద్వారానో, కరపత్రాల ద్వారానో, పుస్తకాల ద్వారానో ఏదో ఒక విధంగా ఈ సత్యాన్ని మనం ప్రజలకు చెప్పడం ప్రారంభిస్తున్నాం మనం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది? వాక్యము విత్తనమైనది. దేవుని వాక్యం ఏమైనదండి? విత్తనమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బిగబడినావు అనుకోండి, జనులు నిన్ను శపిస్తారు. నిన్ను ఇది దేవునికి ఇచ్చే విషయంలో వర్తిస్తుంది. ద సేమ్ టైం వాక్యం సువార్త చెప్పే టైంలో కూడా ఇది వర్తిస్తుంది నీకు. అందుకే దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము కంటే వాడిగలదై హృదయంలోకి వెళ్ళుచు హృదయరాశాలు బయలుపరచుచు ఎముకల్లోకి వెళ్ళుకు మూలుగా విభజించడము ప్రారంభిస్తూ ఉంటుంది. ఒకవేళ నేను చెప్పిన అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? నన్ను దీవించరు. నన్ను ఈ బ్రదర్ ద్వారా ఈ సత్యం నాకు వచ్చింది, దేవుడు ఆయన దీవించును గాక. హల్లెలూయా, అవునా కదా? వాస్తవమే కదా? ఈ బ్రదర్ ద్వారా సత్యం నేను తెలుసుకున్నాను, దేవుడైన కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా, దేవుడైన పరిచర్యను ఆస్వాదించును గాక. ఏం చేస్తారు వాళ్ళు? ప్రజలు దీవించడం ప్రారంభిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ నేను చెప్పలేదు అనుకోండి, ఏం చేస్తారు? తిరుపతి నా మీద నేరారోపణ చేస్తారు వాళ్ళు. అయ్యా మాకు తెలియదు ప్రభా సత్యం, మాకు ఈ వర్తమానం మాకు తెలియదు ప్రభా, మాకు మా ఇంటి ముందే ఉన్నాడు, మా ఎన్నడూ మాకు చెప్పలేదు ప్రభా. కానీ వాడు నరకాన్ని పోతే వాని రక్తం నా మీదకి వస్తుంది. వస్తుందా రాదా? అప్పుడు రెండంతల శిక్ష నా మీదకి. అయ్యా కానీ నేనే కనుక వెళ్ళి వాళ్ళకు ఈ సత్యం కనుక మైకు ద్వారానో కరపత్రం ద్వారానో దేని ఒక ద్వారా ఈ సత్యం వాళ్ళు ప్రభా నాకు వీలుగా చెప్పలేదు, ఇగో కరపత్రం వాళ్ళకి ఇచ్చిన, ఈ వర్తమాన పుస్తకం వాళ్ళకి ఇచ్చిన, ఈ సత్యాన్ని మైకు పెట్టి చెప్పిన ప్రభా, మరి వాళ్ళు వినలేదు ప్రభా అంటే ఏం చేస్తాడైనా? వాళ్ళ మీనికి పోతే శాపం, నా మీనికి రాదు. హల్లెలూయా. ద సేమ్ వే ప్రతి ఒక్కరి మీనికి వర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే అమ్మవాని మీనికి తల మీనికి దీవెన వచ్చును. అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 27వ వాక్యం చదవండి. 27 కొలస్సీలు 1వ అధ్యాయం 27. సమయం అయిపోతుంది, ఇది ఒకటి చదువుకొని మనం ముగించుకుందాం. మనం అన్య జనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. ఎవరి యందున్న మహిమట? యేసు క్రీస్తు ఎవరి యందున్నాడట? ఎవరైతే ఈ సత్యాన్ని నమ్మి ఈ సత్యం ప్రకారం జీవిస్తున్నారో, ఈ వర్తమాన ప్రకారం జీవిస్తున్నారో వారి లోపల యేసు క్రీస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసే ఉన్నాడు. అది ఎవరి ద్వారా వచ్చింది? అది అపోస్తులైన పౌలు ద్వారా, ఆ యేసు ప్రభు కలిగిన అపోస్తుల ద్వారా వచ్చింది. ఈ రోజున్న అపోస్తులు కాదండి. ఈరోజు రైట్, రెవరెండ్, డాక్టర్, బిషప్, గీషప్ అని మొత్తం పెట్టి వీళ్ళ ద్వారా వచ్చింది కాదు. అది ఈ బిరుదులు పెట్టుకున్నాడు, ₹1 ఒక్క పేదనికి సాయం చేయడు. అపోస్తులు యేసు ప్రభుతో అపోస్తుల ద్వారా, అపోస్తులైన పౌలు ద్వారా ఈ సత్యము బయలుపరచబడింది. ఏంటిది అది? క్రీస్తు యందున్న మహిమ, మన యందున్న క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యం దేవుడు బయలుపరుస్తున్నాడు. ఈరోజు మరి నీలోకి, మనలోకి, సంఘంలోకి ఎవరు రావాలి? యేసు క్రీస్తు యొక్క మహిమ రావాలి మనలోకి. హల్లెలూయా, హల్లెలూయా. నేనుగా ఉంటే కుదరదు, నీవుగా ఉంటే కుదరదు. యేసు క్రీస్తు యొక్క మహిమతో మనం నింపబడాలి. యేసు క్రీస్తు యొక్క శక్తితో మనం నింపబడాలి. యేసు క్రీస్తు యొక్క ఆత్మతో మనం నింపబడాలి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? తెలియపరచగానే వాళ్ళకి బయలుపరచాను. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని. పౌలు యొక్క పరిచర్య ఏంటిది? ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతున్నారో ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి. ఎవరిలో సంపూర్ణునిగా ఉండాలి నువ్వు? యేసు క్రీస్తులో. దేని ద్వారా సంపూర్ణునిగా అవుతావు నువ్వు? వాక్యము ద్వారా సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని. ఎవరెదుట? యేసు క్రీస్తు ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచున్నాము. పౌలు ఇక్కడ సమస్తమైన జ్ఞానమును కలిగి, అంటే లోక సంబంధమైన జ్ఞానం, అది కూడా జ్ఞానమే. లోక సంబంధం ఉన్నది కూడా జ్ఞానమే. కానీ ఇక్కడ ఈ జ్ఞానం ఎవరి జ్ఞానము? దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యేసు క్రీస్తు దేవుని జ్ఞానమైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానములో నిన్ను సంపూర్ణంగా చేయాలి. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రతి మనుషుల్ని బుద్ధి చెప్తున్నాడు. నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావో చెప్తున్నాడు ఆయన, ఎక్కడ పొరపాటు చేస్తున్నావో చెప్తున్నాడు ఆయన.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటనగా నువ్వు దేవునిట పరిపూర్ణునిగా నీవు ఉండాలి. మనం ఎక్కడ ఉండాలో, ఎవరి ఎదుట పరిపూర్ణులుగా ఉండాలి? మనము యేసు క్రీస్తు ఎదుట మనము పరిపూర్ణులుగా మనం ఉండాలి. అందుకే వాక్యము ద్వారా దేవుని సేవకులు బుద్ధి చెప్పడం ప్రారంభిస్తూ అంటారు, హెచ్చరించడం ప్రారంభిస్తూ అంటారు, గద్దించడం ప్రారంభిస్తూ అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఏమవుతావు? నువ్వు పరిపూర్ణుని కావడం ప్రారంభిస్తూ అంటావు నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెబుతూ ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. ప్రతి మనుషునికి బోధిస్తున్నారు. బోధించుకుంటే ఎవరిని ప్రకటిస్తున్నారు? ఆయననగా యేసు క్రీస్తును ప్రకటిస్తున్నారు వారు అపోస్తులు. మనం ఎవరి గురించి వినాలి? మనము యేసు క్రీస్తు గురించి వినాలి. మనం వినట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట యేసు క్రీస్తుని గురించి. హల్లెలూయా. హల్లెలూయా. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఇప్పుడు ఈయన పోరాటం చేస్తాడు, ప్రయాసపడతాడు పౌలు. మరి పౌలులో ఎవరున్నారు? పౌలు నివాసం చేస్తాడు ఆయన లోపల. బ్రతికేది నేను కాదు, జీవించేది నేను కాదు, యేసు క్రీస్తు కృపనే నాలో నివాసము చేయుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము. ఇంకొక మాట ఏమన్నాడు ఆయన దీని తర్వాత? మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు అపోస్తలుడైన పౌలు. మరి ఈ మాట కేవలం పౌలు మాత్రమే చెప్పాడు, పేతురు చెప్పలే, యోహాను చెప్పలే. ఈ ప్రపంచంలో ఏ భక్తుడు చెప్పే ధైర్యం లేదు ఎవరికి. ఉన్నదా ఎవరికన్నా? నాకు కానీ ఎవ్వరికి లేదు భూమి మీద. ఆయన క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఈ స్టేట్మెంట్ చెప్తున్నాడు అనంటే ఆయనలో ఎవరున్నారు? ఆయన లోపల యేసు క్రీస్తు నివాసము చేయించున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈయన ఈ ప్రజలందరినీ, అన్ని జనులందరినీ ఎక్కడ నడిపిస్తున్నాడు? ఆయన యేసు క్రీస్తులోకి నడిపిస్తున్నాడు. ఎందుకు యేసు క్రీస్తులో నడిపిస్తున్నాడు? 2 వారాల క్రితం మనం నిత్యజీవం ఎక్కడ ఉందట? యేసు క్రీస్తులో ఉన్నది. చెప్పలేదా? రాస్తారా కూడా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అయినానని రాస్తారా? రారా? అవునా కదా? ఇప్పుడు జీవం కావాలంటే ఎవరు కావాలి నీకు? మరి ఆ జీవం, ఆయన ఇచ్చే జీవము మామూలు జీవమా, నిత్య జీవమా? నిత్య జీవం. అంటే నిన్ను క్రీస్తులోకి నడిపిస్తున్నాడు ఒక దేవుని సేవకుడు. అంటే నిన్ను క్రీస్తులోకి పౌలు నడిపిస్తున్నాడు. అంటే నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు అని అంటే నిత్య జీవములోకి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీవైనా నేనైనా ఎక్కడికి వెళ్ళాలి? మనము నిత్య జీవములోకి వెళ్ళాలి. మనం నిత్య జీవానికి మనము వారసులము కావాలి. ఆ ధనవంతుడు వచ్చి అంటున్నాడు, ఆ యవనస్తుడు వచ్చి అంటున్నాడు, ప్రభువా సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే నేనేం చేయాలి చెప్పిండు. క్వాలిటీ చెప్పిండు ఆయన. ఒకరు చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు. పోయినా నిత్య జీవానికి పోలే. చూడండి, పౌలు ద్వారా నీకు నిత్య జీవం, అపోస్తలుల బోధ ద్వారా నీకు నిత్య జీవం, ఈ కాలానికి వచ్చిన వర్తమానము ద్వారా నువ్వు నిత్య జీవంలోకి వెళుతున్నావు. చూడండి, 1700 సంవత్సరాల వరకు కూడా త్రియేక దేవుడు అనే ప్రకటించారు. ఎప్పుడైతే రంగమునికి 7వ దూత రావడము ప్రారంభించాడో, ఏలియా ఆత్మ కలిగి, ఏలియా శక్తి కలిగి 7వ దూత రావడం ప్రారంభించాడో, ఆయన వచ్చి దేవత్వం యొక్క మర్మాన్ని బయలుపరిచాడు. అందుకే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ లేఖనం, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ 7వ దూత ఎవరనగా ఈ కాలానికి వచ్చిన ప్రవక్త విలియం మారియన్ బ్రెహ్నం గారు. ఇప్పుడు ఈయన ఎవరి గురించి చెప్పిండు? ఆయన తన గురించి చెప్పుకున్నాడా? తన గురించి ప్రకటించుకున్నాడు ఆయన? కాదండి. ఆయన ఎవరు చెప్పాడైనా? యేసు ప్రభు. ఆది అపోస్తులు ఏ బోధ బోధించారో, అపోస్తులైన పౌలు ఏ బోధ బోధించాడో, అపోస్తులైన పేతురు ఏ బోధ బోధించాడో, అపోస్తులు ఏ విధంగా అయితే బాప్తిసం ఇచ్చారో అదే బోధ బోధించాడు, అదే బాప్తిసం ఇచ్చాడు, అదే దేవుని ప్రకటించాడు. ఆది అపోస్తులు బోధించిన బోధనే యేసుక్రీస్తు, ఆది అపోస్తులు ఇచ్చిన బాప్తిసమే యేసుక్రీస్తు, ఆది అపోస్తులు బోధించిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. ఈరోజు ఆయన నీ దేవుడు, నా దేవుడు. ఈరోజు ఆయన మన దేవుడు, ఆయన ఈ ప్రపంచమునకే దేవుడు, ఈ సమస్త సృష్టికి యేసుక్రీస్తు దేవుడు అయినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలను ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.